ఆర్ఎస్ఎస్ అనేది అసలు మూలం మీకు. ఎప్పుడు వరదలు వచ్చినా ఏది తుఫాన్లు వచ్చినా వెంటనే భోజనాలు అరేంజ్ చేయడం, ఆ జనాలు రక్షించడానికి ప్రయత్నించడం ఇవన్నీ చేస్తారు ఆర్ఎస్ఎస్. ఈవెన్ ఈ చెట్లు పడిపోయినప్పుడైనా లేకపోతే కనుక హుదూద్ తుఫాన్ అప్పుడు చూసాము, మొన్న వరదలప్పుడు చూసాము, చేస్తుంటారు. అలాంటి సర్వీసులు కాంగ్రెస్ పార్టీ కూడా సేవాదళతో చేద్దామని, కానీ దాంట్లో కూడా మిగతా కాంగ్రెస్ పార్టీలో లాగానే పదవుల కోసం కొట్లాడుకు వచ్చారు కానీ ఎప్పుడు సేవ సరిగ్గా చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యింది. బట్ అన్నామలై తను ఒక ఏరియా అంటే తన కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే, రోజు స్టాలిన్ని తిడదామా, పళనిస్వామిని తిడదామా, లేదా మన పార్టీలు రెబల్స్ని తిడదామా అని ఉండదు. వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఒక ఏరియాలో వెళ్తే అక్కడ పబ్లిక్ని నువ్వు నాకు ఓటెయ్యి లేకపోతే మా పార్టీకి ఓటెయ్యి ఇట్లా కాదు, అక్కడ 10 మందితో మాట్లాడుకుంటాడు. ఆ రోడ్డు బాగు చేయటం, ఆ రంగులు వేయటమా, అక్కడ కార్యక్రమం పాల్గొని వాళ్ళ ఇళ్లలోనే వండించుకుని తింటాడు అందరికీ కలిపి. ఇప్పుడు 100 ఇళ్ళు ఒక రోడ్డు మీదన ఒక 500 ఇళ్ళు ఉన్నాయి, మేము ఒక 2000 మందికి వస్తాం కదమ్మా, పని చేస్తాం కదా, తలా ఒక 10 మందికి పెట్టండి భోజనం. ఇది ఒకప్పటి వీళ్ళ సిద్ధాంతం. మీకు ఇదివరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళది కానీ విహెచ్పి వాళ్ళే కానీ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటే అట్లాగా పెట్టేవాళ్ళు, వీళ్ళింట్లో 4 వాళ్ళ ఇంట్లో 5 అట్లాగా. అలాంటి కాన్సెప్ట్